హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ మోటోవ్లాగ్. నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో రావాలంటే ఇక్కడ పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు మేము ఎలాంటి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం అనేది. సో వెహికల్ అయితే చాలా కొత్త వెహికల్. సో వీడియోని అయితే క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంత ఘోరంగా టెస్ట్ రైడ్ అయితే కొత్త వెహికల్ని ఎవరు చేయరు అండ్ ఎవరు కూడా ఇలా చేయడానికి. సో అలాంటి టెస్ట్ రైడ్ అయితే మేము చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత గుంటలుగా ఉన్నాయి, అలా రాడ్లు ఉన్నాయి. సో ఈ రోడ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అలాగే మీకు ఇంతకంటే ఘోరంగా కూడా టెస్ట్ రైడ్ అయితే మేము చేసాము. ఒకసారి చూడండి, క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎటువంటి గుంతల్లో తించామో కూడా చూడండి. కావాలని గుంతల్లోనే వెళ్ళాము, అంటే ఎంతవరకు అది మేనేజ్ చేయగలుగుతుంది. అండ్ ఇద్దరం ఉన్నాం అనమాట. ఇద్దరం అంటే మనకి ఆల్మోస్ట్ మా ఇద్దరం కొంచెం హెవీగానే ఉంటాము, ఇద్దరం కూడా కొంచెం సాలిడ్గా ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ మనకి 180 kgs వరకు మేము ఇద్దరం అయితే దీన్ని ఉన్నామన్నమాట వెయిట్ అనేది. సో 180 kgs ఉన్నా సరే ఆల్మోస్ట్ శివ బ్రో అయితే మనకి శివ టెక్ ఇన్ఫో ఛానల్లో ఉన్న శివ బ్రో అయితే సో అతను అనమాట డ్రైవ్ చేసేది, వెనక నేను షూట్ చేస్తున్నాను. కాసేపు నేను డ్రైవ్ చేశాను, కాసేపు తను డ్రైవ్ చేశాడు. సో ఇద్దరం అలా షేర్ చేసుకున్నాం అనమాట ఎక్స్పీరియన్స్ అనేది. సో ఎలాంటి రోడ్లో డ్రైవ్ చేసామనేది మీరు వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నారు కదా. సో ఇంత ఘోరమైన టెస్ట్ అయితే మేము చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీకు ఎలక్ట్రికల్ వెహికల్ అనేది సో ఏ మాత్రం ఇదైతే తగ్గలేదన్నమాట. EPluto 7G అనేది ఏ మాత్రం కూడా మనకి పెట్రోల్ వెహికల్తో అయితే తగ్గలేదు. అండ్ మాకు టాప్ స్పీడ్ కూడా ఎంత వెళ్ళింది అండ్ ఎవ్రీథింగ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మోటోవ్లాగ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకొచ్చాను, EPluto 7G. సో EPluto 7G వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చాలా రోజులు అయితే అయింది, బట్ నేను ఇప్పుడు చేయడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో నాకు ఇప్పుడు వెహికల్ అయితే ఇప్పుడు క్లియర్గా దొరికిందనమాట. అండ్ రెడ్ కలర్ కూడా తీసుకొచ్చాను మీ ముందుకి. సో రెడ్ కలర్ అనేది చాలా మందికి ఫేవరెట్ కలర్ అండ్ లేడీస్ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి సో నేను ఈ రెడ్ కలర్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో నాకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రైస్ కానివ్వండి, దీని హై స్పీడ్ కానివ్వండి, దీని మోటార్ పవర్ కానివ్వండి, అలాగే బ్యాటరీ కెపాసిటీ కానీ సో చాలా బాగా నచ్చాయి అనమాట నాకు. అండ్ మీకు దీని స్పెక్స్ అన్నీ కూడా చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ మీరు వాచ్ స్టిల్ ఎండ్ వరకు మీరైతే వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఒక మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ ప్రతిదిగా నాకు చూసుకున్నట్లయితే మనము సో అన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, రండి చూద్దాం. సో గైస్ ఇక వీడియోలోకి వస్తే, వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ టైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి 90/100 వస్తుంది. ఇది మనకి 10తో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3.00తో వస్తుంది. ఇది మనకి 10తోనే వస్తుంది. సో ఇక్కడ మనం మోడల్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి వెస్పాన్ అయితే క్లియర్గా దించేశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది బ్లూ ప్రింట్ అనుకోవచ్చు వెస్పాకి. సో వెస్పా బ్లూ ప్రింట్ టైప్లో మనకి ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది. చూడొచ్చు, ఎవరైతే వెస్పా లవర్స్ చాలా మంది ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి దీంట్లో బ్లూ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, వైట్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, అలాగే గ్రే కానివ్వండి, అలాగే సిల్వర్ కలర్ కానివ్వండి. సో టోటల్గా ఈ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే టోటల్గా మనకు వచ్చేసి ఇవి 7 కలర్స్. సో టోటల్గా మనకి ఈ 7 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అంటే నాకు నచ్చింది వచ్చేసి పర్సనల్గా అండ్ ఎల్లో కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, బ్లూ కలర్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఎల్లో రెడ్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం అన్నీ కూడా ఒకే కలర్స్తో వస్తాయి. మనకి చిన్న స్ట్రాప్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మనము సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే పాత వర్షన్లో మనకి EPlutoలో కనుక చూసుకున్నట్లయితే పాత వర్షన్లో మనకి బ్యాక్ సైడ్ ఉండే సస్పెన్షన్ అంత మంచి బాగలేదని చెప్పేసి వీళ్ళు సస్పెన్షన్ అయితే చేంజ్ చేసి EPluto 7G కింద అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఫ్రంట్ మనము స్పేస్ చూడొచ్చు, డిస్ప్లేస్ అనేది. సో ఈ స్పేస్ లో కూడా మనము ఏదో ఒకటి అంటే లైక్ వాటర్ బాటిల్స్, మినీ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఏదైనా టూల్ కిట్స్ కానివ్వండి, సో అలాంటివి అయితే ఇక్కడ మనము క్యారీ చేయొచ్చు అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి వీళ్ళైతే ప్యూర్ అని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకి వాళ్ళ బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. సైడ్ వచ్చేసి మనకి ఒక అల్యూమినియం కోటింగ్ టైప్ లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో నేను నోటీస్ చేసింది వచ్చేసి ఇక్కడ హెడ్ అనమాట. హెడ్ కనుక చూస్తే కొంచెం నాకు డౌన్ అయినట్టుగా అయితే హెడ్ అయితే కనిపించింది. దాని గురించి నేను మళ్ళీ అయితే మాట్లాడతాను. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో ముందు మనకి కొంచెం స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఈ స్పేస్ ఏదైనా చిన్న లేడీస్కి ఐటమ్స్ పెట్టుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదని అయితే అనిపించింది. అండ్ మనం ఫ్రంట్లో ఈ డిస్క్ చూడొచ్చు, డిస్క్ అయితే మనకి చాలా అంటే యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆ శాంపిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ వీడియోలోనే మీకు ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్నింటిలో కూడా మీకు అయితే దీని గురించి అయితే చూపిస్తాను. అండ్ మనం బిల్ క్వాలిటీ కానీ చూసినట్లయితే సో ఇక్కడ మీరు బిల్ క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బిల్ క్వాలిటీ అయితే నాకు అంత బాగా నచ్చలేదు, ఎందుకంటే బిల్ క్వాలిటీ అంత స్ట్రాంగ్గా లేదని చెప్తాను. ఇది ఎందుకంటే ఫైబర్ మెటల్ బాడీతో వస్తుంది. దాదాపు మనకి ఫైబరే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ప్రైస్ వైజ్గా చూస్తే ఓకే అయినప్పటికీ బట్ మనకి కొంచెం ఎక్కడో కొంచెం
బిల్ క్వాలిటీలో ఇంకొంచెం కాంప్రమైజ్ అయ్యారైతే కనిపించింది. ఎందుకంటే ప్రజల్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ తీసుకెళ్ళాలి, తక్కువ ప్రైస్లో ఒక మంచి బైక్ కావాలి అనుకున్నారు వీళ్ళు. సో ఒక మంచి స్కూటర్ కావాలనుకున్నారు, దాని ద్వారా మనకి ఇదైతే రావడం జరిగింది. ఇక్కడ మనము వైరింగ్ కూడా చూడొచ్చు. వైరింగ్ కూడా మనకి అంత క్వాలిటీ అయితే లేదు, కొంచెం పూర్ వైరింగ్ అని చెప్పొచ్చు. బట్ మనకి ఎక్స్టర్నల్గా కాదు కాబట్టి, అది ఇంటర్నల్గా కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకి మేజర్గా మనము ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే గురించి కనుక చూసినట్లయితే సో చూడొచ్చు, డిస్ప్లే అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒక ఎల్సిడి ప్యానల్ అయితే మనకి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంది. అండ్ మనం ఇక్కడ రేస్ అయితే చేసి చూద్దాము. రేస్ చేసి చూసినప్పటికీ మనకి చూడండి, ఫస్ట్ గేర్లోనే 40 ఉంది, అండ్ సెకండ్ గేర్లో వచ్చేసి మనకి 53 అయితే ఉంది. అలాగే థర్డ్ గేర్లో కనుక చూసినట్లయితే మనకి 65 స్పీడ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. జస్ట్ మనము ఎలాంటి ఎవరు లేకుండా ఆ తర్వాత మనము 180 kgs అంటే శివ బ్రో నేను ఇద్దరం కలిసి అయితే రైడ్ చేయబోతున్నాము. సో 180 kgsకి ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది నేను సపరేట్గా అయితే మీకు చూపిస్తాను. అండ్ దెన్ మనం సీటు గురించి మాట్లాడుకోవాలి. సీటు గురించి మాట్లాడుకుంటే ఇది ఒక కాన్స్ కింద అయితే చెప్తాను నేను, ఎందుకంటే సీట్ మనకి చూస్తే లుక్ వైజ్గా చాలా బాగున్నప్పటికీ ఇప్పుడు నేను శివ బ్రోని అయితే కూర్చోబెడతాను. ఒకసారి చూడండి. సో తను 6 feet ఉంటాడు అనమాట. సో 6 feet ఉన్న అతను కూర్చుంటే మనకి ఒక అంటే మన జానా అంటారు కదా, సో అట్లా మనకి ఒక హాఫ్ ఫీట్ అనమాట. సో హాఫ్ ఫీట్ మనకి కొంచెం మిగిలిందనమాట. ఇకపోతే ఇక్కడ మనం పెయింట్ కూడా చూడొచ్చు. సో ఈ పెయింటింగ్ అయితే నాకు పూర్ అనిపించింది, బట్ కింద ఉండే రెడ్ కలర్ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఒక పైన సిల్వర్ కలర్ పెయింట్ మాత్రం మనకి అంత బాగా అయితే ఫినిషింగ్ ఇవ్వలేదు, కానీ కింద ఉన్న రెడ్ కలర్ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఈ షాక్ అబ్జార్స్ ఏవైతే ఉన్నాయి ఇంతకుముందు ప్రాబ్లమ్ని వీళ్ళైతే రెక్టిఫై చేశారు. అండ్ మీరు వీల్ కూడా చూడొచ్చు, అండ్ సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సౌండ్ అయితే అస్సలు లేదనమాట. ఇన్ కేస్ అది వచ్చి గుద్దినా సరే మనకు తెలియదు, అట్లాంటి సౌండ్ అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ బిల్ క్వాలిటీ కూడా మళ్ళీ చూడొచ్చు. సో ఎట్లా నేను జస్ట్ ఊరికే షేక్ చేస్తుంటే ఎట్లా షేక్ అవుతుందో చూడొచ్చు. అండ్ మనకి ప్రైస్ వైజ్గా చూస్తే మనము కన్సిడర్ చేయాల్సిందే ఇవన్నీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు ఏదైతే ఫ్యాసినో ఉందో ఆ ఫ్యాసినోకి ఎలాంటి లుక్ అయితే ఇచ్చారో అదైతే ఇవ్వడం జరిగింది. లైట్స్ అన్ని కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా మనకి మంచి లైటింగ్ అయితే వస్తుంది. నేను టెస్ట్ చేశాను, చూశాను, మంచి లైటింగ్ అయితే వస్తుంది. అండ్ దీనికి లైసెన్స్ అయితే అవసరం, ఎందుకంటే ఇది ఈ ప్లూటోలో మనకి బేస్ వేరియంట్ అయితే కాదు కాబట్టి, ఇది మనకి ఖచ్చితంగా హై స్పీడ్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి లైసెన్స్ అనేది ఖచ్చితంగా అయితే అవసరం అవుతుంది. సో మీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సౌండ్ అయితే ఏ విధంగా ఉంది, అండ్ అతనికి ఎలా సెట్ అయింది అనేది. అంటే నాకు తెలిసి 5.8 ఉండే వాళ్ళకి అంతవరకు లిమిట్ అని చెప్పొచ్చు, అంతకంటే పైన ఉండే వాళ్ళకైతే ఇది సెట్ అయితే అవ్వదనమాట. సో తను 6 feet ఉన్నాడు. సో చూడొచ్చు తన మోకాళ్ళు అనేవి ఎంతవరకు వస్తున్నాయి అనేది. సో ఆ హైట్ ఉండే వాళ్ళకైతే ఇది సరిపోదు. ఎవరైతే కాలేజ్ వాళ్ళు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఒక 100 kilometers సరౌండింగ్స్లో తిరిగే వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. హెడ్లైట్ కనుక చూసినట్లయితే అన్ని హెడ్లైట్ కానివ్వండి, మనకి టర్నింగ్ ఇండికేటర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి ఇచ్చారు. అండ్ వీళ్ళు బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేసినట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకి ఒక అల్యూమినియం టైప్లో కొన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అది కూడా మనకి లుక్స్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఒకసారి చూసినట్లయితే. అండ్ మనము మేజర్గా దీని గురించి మాట్లాడుకోవాలి. మన ఏదైతే బ్రేకింగ్ సిస్టమ్ ఉందో ఆ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అది సెకండ్స్లోనే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో 65 స్పీడ్లో ఉన్నది జస్ట్ 1 సెకండ్లోనే బ్రేక్ వేయగానే ఆగిపోయింది. సో ఇక్కడ మీరు నీట్గా నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 65 స్పీడ్ ఉన్నా సరే బ్రేక్ వేయగానే వెంటనే జీరోకి అయితే ఇది రావడం జరిగింది. సో ఇట్లా మనము చాలా యాక్యురేట్గా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి క్యూజనింగ్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో అవన్నీ కూడా చూపిస్తాను. సో ఈ రోడ్డు మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. సో ఈ రోడ్లో ఈ బైక్ని అయితే మేము తీసుకురావడం జరిగింది. ఇది ఒక మారుమూల అనమాట. సో అక్కడికైతే తీసుకొచ్చాము. సో ఇక్కడ మీరు కీ చైన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కీ చైన్లో ఏంటంటే మీకు యాంటీ థెఫ్ట్ అలారం అనమాట. అండ్ మీకు వీల్ని అయితే ఇది లాక్ చేస్తుంది. సో వీల్ని అయితే మీరు లాక్ చేసుకోవచ్చు, కొంచెం దూరంగా ఉన్నా సరే మీరు వీల్ని అయితే లాక్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారానే మనము స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 2 రిమోట్స్ ఇచ్చారు, అలాగే మనకి 4 కీ చైన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో 4 చైన్స్ ఇచ్చారు అండ్ మనకి 2 కీ చైన్స్ ఇచ్చారనమాట. సో 2 థెఫ్ట్ అలారంకి సంబంధించినవి ఇచ్చావు, అలాగే 4 లాక్స్ అనేది వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు.
అలాగే శివ బ్రో అయితే ఒక రైడ్కి అయితే వెళ్తున్నాడు. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శివ బ్రోకి అయితే పంపించాను. అండ్ తన ఛానల్లో నేను డ్రైవ్ చేసిన వీడియో అయితే వస్తుంది, అండ్ నా ఛానల్లో తను డ్రైవ్ చేసిన వీడియో అయితే వస్తుంది. మీకు ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే తన ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. శివ టెక్ ఇన్ఫో అనేసి మీకు టెక్ ఇన్ఫో టీవీ అని ఛానల్ ఉంటుంది. సో టెక్ ఛానల్, సో దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. సో నేను డ్రైవ్ చేసింది అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు శివ డ్రైవ్ చేసిన వీడియో అయితే కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఎలాంటి గతుకులు అయితే తిప్పుతున్నాం అనేసి. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా మీరు చూడొచ్చు ఎలాంటి గతుకులు ఉన్నాయి అనేది. సో ఆ తర్వాత శివ బ్రో మాటల్లోనే మీరైతే వినండి ఏం జరిగింది ఏంటి అనేది. బ్రేక్స్ బాగున్నాయా? ఏమైనా నోటీస్ చేస్తావా? ఇదే బిల్డ్ క్వాలిటీ, కొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలా. ఇది ఏంటంటే మనకి గతుకులు పడ్డప్పుడు దడదడదా అని ఉంటుంది వెనకాల, ఇక్కడ ఏం అనట్లేదు కానీ వెనకాల అంటుంది అనమాట. పికప్ మాత్రం బాగుంది, 6 కొట్టుంది పికప్. ఈ బండికి బాగా మూమెంట్ బాగుంది. సస్పెన్షన్ ఎలా ఉంది? సస్పెన్షన్ ఓకే, బ్యాక్ సస్పెన్షన్ బాగుంది, ఫ్రంట్ బాగుంది. ఇంతకుముందు బ్యాక్ కంప్లైంట్ ఉండింది ఫస్ట్ బండ్లు కొన్నప్పుడు. బ్యాక్ కంప్లైంట్ ఉందని చెప్పి చాలా మంది సస్పెన్షన్ మార్చేవాళ్ళు, బట్ ఈసారి వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనం క్వశ్చనింగ్ బాగా చూడొచ్చు, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంత బాగుందో చూడొచ్చు. క్వశ్చనింగ్ చాలా బాగుంది. సో వీల్కి మనకి సస్పెన్షన్కి ఎంత తేడా కనిపిస్తుందో మీరు ఇక్కడ క్వశ్చనింగ్లో చూడొచ్చు. మన లాంగ్ రైడ్ వెళ్ళారా హైవే మీద? ఓకే.